అమ్మా సరే, నువ్వు బాలంతవి, బాబుని ఎక్కువసేపు ఎత్తుకోలేవు. బాబుని టిపు. రా బామ్మ, దామ్మా పద వెళ్దాం. బామ్మ, తొందరగా వెళ్దాం పద. ఎందుకమ్మా? ఆగండి. ఎవడమ్మా వాడు? తర్వాత చెప్తాను, ముందు పద. రా బామ్మ. ఏ లక్ష్మి, రా బామ్మ. బామ్మ, నువ్వు బాబుని ఎత్తుకుని ఎక్కువ దూరం పరిగెత్తలేవు. బాబుని నీ దగ్గరే ఉంచుకుని నువ్వు ఇక్కడే దాక్కో. నేను వాడిని దారి మళ్లించేసి వస్తాను. ఎక్కడికి వెళ్తావమ్మా? తర్వాత చెప్తాను బామ్మ, నువ్వు ముందు ఇక్కడే దాక్కో. సరే, నువ్వు జాగ్రత్తమ్మా. పర్లేదు బామ్మ, నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు. జాగ్రత్త. ఏ లక్ష్మి, ఈ రౌడీ ముఖలు సిరిని ఏం చేస్తారో ఏంటో. అమ్మా, ఆగో. ఏయ్, ఏంటో సౌండ్? అయితే లక్ష్మిటి వెళ్ళుంటది. ఇది నాకు భయపడి చెరువులోకి దూకినట్టుంది. ఈ చెరువులో దూకిన వాళ్ళు ఈ రోజు దాకా బతికినట్టు దాఖలాలు లేవు. ఈ విషయం వెంటనే మేడంకి ఫోన్ చేసి చెప్పాలి. హలో, చెప్పు. హలో మేడం, మీరు చెప్పిన పని పూర్తయింది మేడం. అంటే ఆ లక్ష్మి? ఆ లక్ష్మి చచ్చిపోయింది. సరే మేడం, నాకు రావాల్సింది నాకు పంపించండి. నేను హాస్పిటల్ నుంచి ఇంటికే వెళ్తున్నాను. వెళ్ళగానే నీకిస్తానన్న అమౌంట్ కంటే డబుల్ అమౌంట్ ఇస్తాను.
నువ్వు ఆ విషయం గురించి అస్సలు కంగారు పడకు. థ్యాంక్ యూ మేడం. ఇక విహారికి సహస్రకి మధ్యలో ఆ లక్ష్మి రాదు. నా కూతురి కాపురం హాయిగా ప్రశాంతంగా సాగుతుంది. బామ్మ, అమ్మ సిరి, నీకేం కాలేదు కదమ్మా? నాకేం కాలేదు బామ్మ. మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రండి. పదమ్మా. బావా, పాపనెత్తుకో. అమ్మా, పాపనంట తీసుకో. బావా, నేను నీకిస్తున్నాను, నువ్వు పట్టుకో. అత్తయ్యకి అయితే నేనే అత్తయ్య తీసుకోండి అని తనకి ఇచ్చేదాన్ని కదా. తీసుకో విహారీ. వదినా, డిశ్చార్జ్ చేయొచ్చని చెప్పారు. బిల్లు సెటిల్మెంట్ మొత్తం చేసేసాను. ఇక మనందరం వెళ్ళొచ్చు. సరే మరిది గారు. విహారీ సహస్ర, మనం వెళ్దాం పదండి. సరే అమ్మా. బావా, వెళ్దాం పదా. చాలా థ్యాంక్స్ డాక్టర్. సహస్ర గారు, విహారీ గారు, పాపను చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డాక్టర్ గారు. మీ రుణం తీర్చుకోలేను డాక్టర్ గారు. అయ్యయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకండి? డాక్టర్గా నా డ్యూటీ నేను చేశాను, అంతే. సరే, మేము బయలుదేరుతాం డాక్టర్ గారు. సహస్ర, పద. పద బావా. విహారీ ఆగు. మీరంతా ఇక్కడే ఉండండి. రే పండు, అమ్మగారు, నువ్వు వెళ్ళి హారతి తీసుకురా. అలాగేనమ్మా.